డప్పు కళాకారుల సమస్యల పరిష్కారంపై వెంటనే ప్రభుత్వం స్పందించాలని, పెన్షన్ ఆన్లైన్ నమోదు ప్రక్రియ తక్షణమే ప్రారంభించాలని, డప్పు కళాకారులందరికీ డప్పు గజ్జల డ్రెస్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆనందబాబు, జిల్లా కార్యదర్శి బి కరుణాకర్లు డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రమైన గోనెగండ్లలో ఏపీడీకేఎస్ మండల అధ్యక్షులు మారేష్ అధ్యక్షతన డప్పు కళాకారుల మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సమావేశంలో డప్పు కళాకారుల సంఘం మండల నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ఐరన్ బండ మాణిక్యం, బోదపాడు జాన్లను, ఉపాధ్యక్షులుగా పెద్ద నేలటూరు, దస్తగిరి, ఎర్రబాడు నాగరాజులను, సహాయ కార్యదర్శులుగా గాజుల దిన్నె, పెద్ద కర్రన్న, నేరెడుప్పల నాగార్జున, కమిటీ సభ్యులుగా పెద్ద నేలటూరు, గోరంట్ల, దస్తగిరి, గోనెగండ్ల చిన్నదేవన్న, ఎర్రబాడు, రత్నమయ్య, గాజుల దిన్నె ఏరియాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం డప్పు కళాకారులు తేదీప కార్యాలయం నుండి డప్పుల దరువులతో ఎంపీడీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఎంపీడీఓ మణి మంజరికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో డప్పు కళాకారులు మరో 50 మంది పాల్గొన్నారు. మరి సమాజంలో అందరికీ ఉపయోగపడేటువంటి డప్పు కళకు ఎందుకు 4000 ఇస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2018లో పెన్షన్ వచ్చినప్పుడు సమాజంలో అందరికి 200 రూపాయల పెన్షన్ వస్తే డప్పు కళాకారులకు 3000 పెన్షన్ ఇచ్చారు. మరి ఇప్పుడు అందరికీ 4000 పెన్షన్ వస్తుంది, డప్పు కళాకారులకు కూడా 4000 పెన్షన్ ఇస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి డప్పు కళాకారుల పెన్షన్ 7000కు పెంచాలి, వయసు 40 సంవత్సరాలు తగ్గించాలి, ఆన్లైన్ వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా డప్పు కళాకారుల ఆత్మగౌరవం కోసం డప్పు గజ్జలు డ్రస్సులు వెంటనే ఇవ్వాలి. అదేవిధంగా మా బీమా కోసం ఆరోగ్యం ప్రమాదం ఇట్లాంటి జరిగినప్పుడు ప్రభుత్వమే ఉచితంగా ఆరోగ్య బీమా, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా ప్రయాణాల్లో రాయితీ ఇవ్వాలి. ప్రభుత్వ పథకాలు అనేక రకాల ప్రచారాలు నిర్వహిస్తాయి. ఆ నిర్వహించే సందర్భంగా మనకు ప్రధానమైనటువంటి అవకాశాన్ని కల్పించాలని చెప్పేటువంటి ఈ రకాల డిమాండ్లతోటి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండల కార్యాలయాల ముందు ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం. ప్రభుత్వం కనుక ఇప్పటికైనా చొరవ తీసుకొని వెంటనే మా సమస్యను పరిష్కరించకపోతే ఆగస్టులో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కార్యాలయాల ముందు డిసెంబర్లో మరింత పెద్ద ఎత్తున డప్పు కళాకారులందరినీ సమీకరించి డప్పు శబ్దం ద్వారా డప్పు కళాకారుల శక్తి ఏంటో ఈ ప్రభుత్వానికి చూపిస్తాం. కాబట్టి అందుకోసమే ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు మిత్రులారా.